హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ములు టీవీ. మిరపకాయ పొట్లం ఎలా తయారు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు లావుగా ఉండేటువంటి మిరపకాయలు, పప్పులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా కొబ్బరి, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, కొంచెం చింతపండు. వీటితో పాటుగా కొద్దిగా పల్లీలు, కొంచెం పసుపు. కావాల్సిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసుకొని ఇలా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి కొద్దిగా కాగనివ్వాలి. నూనె కాగేలోపు మనం మిరపకాయలో మిశ్రమాన్ని నింపుకుందాం. మిరపకాయని ఇలా మధ్యకు కట్ చేసి వీటిలో ఉన్న విత్తనాలను తీసేయాలి. కారం ఎక్కువగా ఉన్న వాళ్ళు విత్తనాలను అలాగే ఉంచి మిశ్రమంతో నింపుకోవచ్చు. వద్దనుకునే వాళ్ళు విత్తనాలు మొత్తం తీసేసి మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఈ మిరపకాయలో పెట్టి నింపాలి. ఇలా మిశ్రమం మొత్తం మిరపకాయలో పెట్టి మిరపకాయను నింపాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని మిరపకాయలను మిశ్రమంతో నింపుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసి చిన్న మంట మీద పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మిరపకాయలను అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. అంతే అండి, మిరపకాయ పొట్లం రెడీ అయిపోయింది. చూసారు కదా అండి ఎలా చేసుకోవాలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.